ఉద్యమ నాయకుడిగా గుర్తింపున్న లీడర్. ఏ పార్టీలో ఉన్నా ఉద్యమ నాయకుడిగానే ఐడెంటిటీ కాపాడుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆయన రోల్ కాస్త మారుతోందని చెప్పుకుంటున్నారు. గతానికి భిన్నంగా పార్టీలో కొత్త రోల్ చేయబోతున్నారట. బీజేపీ రాజ్యసభ సీటు సాధించిన ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో ఎలాంటి పాత్ర పోషిస్తారనే చర్చ కార్యకర్తల్లో నడుస్తోంది. హైకమాండ్ మాత్రం పెద్ద ప్లానింగ్ తోనే ఆర్ కృష్ణయ్యను పెద్దల సభకు పంపించినట్టు తెలుస్తోంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెంచారనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నెక్స్ట్ టార్గెట్ లిస్ట్ లో తెలంగాణ ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పగ్గాలు పట్టుకోవాలన్నదే పార్టీ కాన్సెప్ట్. అది కూడా బీసీ ఎజెండాతోనే ముందుకెళ్లాలనేది హైకమాండ్ ప్లాన్ అట. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సేమ్ టైం ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపించడం మాస్టర్ ప్లానే అంటున్నారు. వచ్చే ఎలక్షన్స్ నాటికి వనరులు పెంచుకునే ప్రయత్నం హైకమాండ్ మొదలుపెట్టిందనే డిస్కషన్ జరుగుతోంది. బీసీ నినాదంతోనే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలనే కుతూహలంతో పావులు కదుపుతున్నారట కమలనాథులు. బీసీలోని అన్ని కులాలను ఏకతాటిపైకి తేవడానికి ఆర్ కృష్ణయ్యను వాడుకోవాలనే ప్లాన్ తోనే పికప్ చేసినట్లు పార్టీలో జరుగుతున్న చర్చ. హైకమాండ్ ఆలోచన ఎట్టున్నా రాష్ట్ర బీజేపీలో ఇప్పటికే కొత్త పాత వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్ కృష్ణయ్య. బీజేపీలో పాత వాళ్ళు కొత్త వాళ్ళను అంత ఈజీగా కలుపుకోలేరనే ముద్ర ఉంది. వచ్చి రాగానే రాజ్యసభ ఎంపీ ఎగరేసుకెళ్లారని ఆర్ కృష్ణయ్యపై పార్టీలోని కొంతమంది బీసీ నేతలు కాస్త అలిగినట్లు సమాచారం. వీళ్ల అలక సంగతి పక్కన పెడితే మొదటిసారిగా పార్టీ కండువాతో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టారు ఆర్ కృష్ణయ్య. ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యని బాగానే రిసీవ్ చేసుకున్నారట కమలం నేతలు. తెలంగాణ బీజేపీ నేతలతో ఆర్ కృష్ణయ్య ఏ విధంగా నడుచుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సేమ్ టైం బీజేపీ నేతలు కృష్ణయ్యను ఏ మేరకు కలుపుకు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా తెలంగాణ బీజేపీలో ఆర్ కృష్ణయ్య ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చూడాలనుకుంటున్నారట సగటు బీజేపీ కార్యకర్త.